నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు. నమస్తే అండి. గురుగారు, కుంభరాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా? ఇక రాశి వారి గ్రహస్థితిని మనం గమనించినట్లయితే ధనస్థానంలో వచ్చేటప్పటికి రాహువు, అలాగే అష్టమంలో వచ్చేటప్పటికి కేతువు అన్నమాట. అలాగే గురువు వచ్చేటప్పటికి తృతీయంలో ఉన్నాడు. ఇక రాశి వారికి ఏలినేటి శని ప్రభావం అనేది ఎక్కువగా వేధిస్తుంది అన్నమాట. శని ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి తన యొక్క రాశిలో సంచరిస్తున్నప్పుడు మూల త్రికోణంలో ఉన్నప్పుడైనా సరే తన యొక్క గ్రహ దృష్టి వచ్చేటప్పటికి మేషం మీద ఉందన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి ధైర్య సాహసాలతో మీరు చేసేటువంటి నిర్ణయాల్లో ఎక్కువగా పాజిటివ్ కన్నా కొద్దిగా ఎక్కువగా నెగిటివ్గా జరిగే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురయ్యే విధంగా ఉంటుంది. ఎందుకంటే శని దృష్టితో సప్తమాన్ని చూస్తాడు కాబట్టి. అలాగే వాటితో పాటు కూడా మనం చూసినట్లయితే రాజస్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ చేస్తున్నటువంటి ఉద్యోగంలోనూ కొన్ని కష్ట నష్టాలు అనేవి ఎదురయ్యే విధంగా ఉంటుంది అన్నమాట. ఈ యొక్క రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి గురువు మీద శని దృష్టి ఉన్నందువల్ల అంత యోగకారకుడు అయితే కాదన్నమాట. అలాగే రాహువు ధనస్థానాల్లో ఉన్నప్పుడు కుటుంబంలో సఖ్యత అనేది తగ్గే విధంగా ఉంటుందన్నమాట. నవంబర్ నుంచి ఎప్పుడైతే రాహు సంచారం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, ఆ యొక్క రాహువు ధనస్థానంలో ఉన్నప్పుడు అంత యోగాన్ని ఇవ్వడు. ధనస్థానంలో సంచరించినప్పుడు రాహువు వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొన్ని కష్ట నష్టాలను గురి చేస్తాడు. అలాగే అష్టమాల్లో కేతు సంచారం జరుగుతున్నప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ని ఎక్కువగా క్రియేట్ చేస్తాడనమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే వైవాహిక జీవితంలో కష్ట నష్టాలను కలిగించే విధంగా ఉంటాడు అన్నమాట. మరియు అలాగే ధనక్షయాన్ని కలిగించే విధంగా ఉంటాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏలినాటి శని ప్రభావంలో శని యొక్క సంచారం వల్ల ఎప్పుడూ చెప్పుకోలేనటువంటి ఉద్యోగపరంగాను శ్రమకి తోడినటువంటి ఫలితం దక్కకపోవటం, అది మానసిక చింతకి గల కారణంగా తయారవుతుంది అన్నమాట. 2023-24లో వీరు అయితే అనుభవించారో అది కన్నా 2024-25 కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. గురువు ఈ రాశి వారికి చతుర్థంలోకి ప్రయాణం చేసినప్పుడు శని దృష్టి అనేది కొంచెం తగ్గుతుంది. గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు అనేది కొంచెం అనుకూలిస్తుంది. పిల్లలకి ఆరోగ్యంలో అనుకూలత, పిల్లలకి చదువులో ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి చదువులో సఖ్యత అనేది పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క రాశి వారి మీద, కుంభరాశి వారి మీద ఎక్కువగా ప్రభావితం అనేది జరుగుతుందన్నమాట. అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు, మిశ్రమమైనటువంటి ఫలితాలు కానీ కుంభరాశికి చెప్పచ్చు అన్నమాట మనం. అలాగే ఈ రాశి వారిలో రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎలా ఉంది అంటారు? ఈ యొక్క ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి రాజకీయ పరంగా కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. అంత అనుకూలతంగా లేదన్నమాట. ధనస్థానాల్లో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ సంఘంలో రావాల్సినటువంటి గౌరవ మర్యాదల్లోనూ తక్కువగా చేసే విధంగా ఉంటాడన్నమాట. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మనం చూసినట్లయితే ఈ యొక్క విద్యార్థులకి ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి వచ్చేటప్పటికి 2024 మే తర్వాత అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. వృత్తితో పాటు ఎవరైతే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వీటి కోసం గ్రూప్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా 2024 మే తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి కాలం. కానీ చతుర్థంలో గురువు వచ్చేటప్పటికి పూర్తి యోగకారకుడు అయితే మటుకు కాదన్నమాట. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతాడు. సొంతంగా గృహం కొనుక్కోవాలన్నా, వాహనం కొనుక్కోవాల్సిన సెల్ఫ్ డ్రైవింగ్లోనూ యోగాన్ని అయితే ఇవ్వగలుగుతాడు అన్నమాట. మరియు అలాగే బోధనా రంగ వృత్తిలో ఉన్నటువంటి వారికి టీచర్స్ కానీ లేకపోతే ప్రొఫెసర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే పుస్తక రంగం, ముద్రణ రంగంలో కానీ బుక్ స్టాల్స్ రన్ చేసే వారికి కానీ, బుక్ స్టాల్ యజమానులకు కానీ, ముద్రణ రంగంలో ప్రచురణ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే హౌసింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వారు, ల్యాండ్ బ్రోకర్స్, వీళ్ళందరికీ వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగా ఇవ్వచ్చు. 2024 మే తర్వాత అనుకూలంగా ఉంటుంది అన్నమాట. వీరితో పాటు పెట్రోకెమికల్ డీలర్స్, అలాగే ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో పెట్రోల్ డీలర్స్ కానీ, క్రూడ్ ఆయిల్ డీలర్స్ కానీ, లేకపోతే ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేసేటువంటి వారు, మరి వాటి యొక్క వ్యాపారస్తులు, వాటి మీద అనుసంబంధ అనేటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి వారు, మరియు వాటి యొక్క యజమానులకి వచ్చేటప్పటికి 2024 మేలోనే కొంచెం అనుకూలంగా ఉంటుందన్నమాట. ప్రెసిడెంట్ గ్రహస్థితి రీత్యా వీరికి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. వ్యవసాయ రంగ అనుబంధ సంస్థల్లో పనిచేసేటటువంటి వారు,
వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి వారు వీరికి కూడా వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. అంటే అంత అనుకూలమైనటువంటి ఫలితాలు కాదు, కొంచెం తక్కువ అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం, అలాగే రాహుకేతువులు ఇద్దరు సరైన స్థితిలో లేడు, గురువు బలం కూడా సరిపోవట్లేదు అనమాట. దానివల్ల కొంచెం ప్రాబ్లమేటిక్గానే ఉంటుంది అన్నమాట ఈ యొక్క సంవత్సరం కూడా. వైవాహిక జీవితంలో అడుగుపెట్టడానికి 2024 మే తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి పీరియడ్ అన్నమాట. సంతాన సంబంధితమైన విషయాలు కూడా 2024 మే తర్వాత కొంచెం అనుకూలించే విధంగా గోచరిస్తున్నది అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి ఈ యొక్క గురువు వచ్చేటప్పటికి తను చూస్తున్నటువంటి దృష్టి, అర్ధదృష్టి ఏదైతే ఉందో దానివల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అన్నమాట. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది పొందగలుగుతారు. గురువు ఎప్పుడైతే వృషభంలోకి సంచరిస్తాడో, వస్త్ర రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, వస్త్ర రంగంలో ఎవరైతే షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ వీరందరూ కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉండగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి స్థితికరణ రన్ అవుతుంది అన్నమాట. మరియు అలాగే ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే రాజకీయ రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నారో వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట. మరియు మిగతా విషయాలు వచ్చేటప్పటికి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ల్యాండ్ బ్రోకరేజ్ ఇవన్నీ చేస్తుంటారో వారికి కూడా 2024 మే తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? 2024 మే తర్వాత వీరికి గృహవాహన యోగం అనేది ఉంటుంది. మరియు వస్త్ర రంగంలో పనిచేస్తున్న వారికి అనుకూలంగా కూడా ఉంటుందన్నమాట. చార్టెడ్ అకౌంటెంట్స్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటాయన్నమాట. ఎక్కువగా వ్యవహార చిక్కులు, కోర్టు రిలేటెడ్ కేసెస్ తలకమించిన భారంగా తయారవుతుందన్నమాట కుంభరాశికి. అలాగే ఈ రాశి వారికి మీ తరపు నుంచి ఏమన్నా సూచనలు ఇవ్వదలుచున్నారు? ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఫైనాన్షియల్గా రొటేషన్స్ అనేవి ఎక్కువగా ఉండవు అన్నమాట. కొద్దిగా కష్టంగానే నడుస్తుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి వడ్డీ వ్యాపార సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలంగా ఉండదు. అలాగే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా శని యొక్క దృష్టి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఉద్యోగంలో విషయాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉద్యోగాన్ని వదలకుండా ఉండడం అనేది ముఖ్యం అన్నమాట. ఉద్యోగం మారాలనుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకొని ఉద్యోగం మారటం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అని? ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే గురువుకి వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి వీరు పూజించాల్సినది సాయిబాబాని పూజిస్తే సరిపోతుంది అన్నమాట. అలాగే రాహుకేతువులు ఇద్దరు సరిగా లేనందువల్ల రాహుకు దుర్గాదేవిని, కేతువుకి వినాయకుడిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందుతాం జరుగుతుంది అన్నమాట. అలాగే గురువు గారు 2024లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది మరియు ఏ దేవతారాధన చేస్తే వీరికి మంచి జరుగుతుంది అనేసి చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదములు.